నార్సింగ్ పిఎస్ కు అఘోరిని తీసుకొచ్చారు పోలీసులు. ఉదయం నుంచి అఘోరిని విచారిస్తున్నారు. నిన్న యూపీలో అరెస్ట్ అయిన అఘోరిని హైదరాబాద్ తరలించారు. దాంతో నార్సింగ్ పిఎస్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అఘోరి వర్షిణీలకు సనాతనవాదుల నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి తోడు అఘోరికి వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్తో బెదిరించినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిణిని అరెస్టు చేసి మోకిలా పిఎస్ కు తీసుకువచ్చారు. కృష్ణ ఇట్ సైడ్ కృష్ణ కృష్ణ రాములు సాబ్ అన్ని ఇక్కడ పోలీసులకు సహకరిస్తున్నాను. చట్టం ఎలా చెప్తే అదే పైన పైన ఒకసారి మాట్లాడి అని ఆపింది కదా ఎట్లా మాట్లాడి ఆమె ఏం చెప్తాను నవీన్ ఒకసారి ఆపండి ఒక్కసారి మాట్లాడి ఒక్కసారి అమ్మా ఏం చెప్తారు చట్టం తన పని తాను చేసుకుంటారు. ఓకే చలో కృష్ణ వేర్ ఉదయం నార్సింగ్ పిఎస్ కు అఘోరిని తీసుకొచ్చారు పోలీసులు. ఉదయం నుంచి అఘోరిని విచారిస్తున్నారు. నిన్న యూపీలో అరెస్ట్ అయిన అఘోరిని హైదరాబాద్ తరలించారు. దాంతో నార్సింగ్ పిఎస్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అఘోరి వర్షిణీలకు సనాతనవాదుల నిరసన సెగ తగిలే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి తోడు అఘోరికి వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్తో బెదిరించినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిణిని అరెస్టు చేసి మోకిలా పిఎస్ కు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ నార్సింగ్ పిఎస్ నుంచి లైవ్ లో అందిస్తారు. రవితేజ, మొత్తానికి అఘోరి ఎపిసోడ్ కి ఈ రోజుతో తెరపడిందని అనుకోవాలి. ఎన్ని రోజుల పాటు ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనా పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే సరైనటువంటి ఎవిడెన్స్ లేక నిజంగానే అఘోరి అలా చేసిందా లేదా అంటూ కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. కానీ మోకిలా పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదు చాలా స్పష్టంగా క్లియర్ గా విత్ అకౌంట్ నెంబర్ తో సహా గూగుల్ పే చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బయటకు పడ్డాయి. వినీత అనే ఒక లేడీ, తను ఇండస్ట్రీకి చెందినటువంటి అమ్మాయి, తను యూట్యూబ్ ద్వారా పరిచయం అయినటువంటి ఈ అఘోరి ముందుగా తన వివరాలన్నీ తెలుసుకొని ప్రగతి రిసార్ట్స్ లో ఉన్నటువంటి నా ఇంటికి తన సొంత వాహనంలో వచ్చి పూజలు చేస్తాను, మీ కుటుంబం ప్రస్తుతం కొంత ఇబ్బందిలో ఉంది, ఈ పూజలు చేయించుకుంటే మీరంతా సెటరేట్ అయిపోతారంటూ కూడా ఆ మహిళను నమ్మించి మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఈ పూజకు 5 లక్షల ఖర్చు అవుతుందని ముందుగా 5 లక్షలు తన అకౌంట్ ద్వారా వేయించుకోవడము, మళ్ళీ ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ ఉజ్జయిన్కి వెళ్లి
ఉజ్జయిన్లో అక్కడ బంధించి ఈ చేసినటువంటి పూజ విఫలమవుతుంది, మీరు ఇంకో 5 లక్షలు పే చేయాల్సి ఉంటుందంటూ కూడా 5 లక్షలు కూడా మళ్ళీ బలవంతంగా బాధితురాల్ని బెదిరించి మా దగ్గర కత్తుంది తలవారు ఉందంటూ కూడా అఘోరి బెదిరించి మళ్ళీ తిరిగి 5 లక్షలు వేసుకోవడం, మొత్తం 10 లక్షలు తీసుకున్న తర్వాత కూడా ఇంకో 5 లక్షలు కావాలంటూ కూడా నన్ను వేధించింది అఘోరి అంటూ కూడా బాధితురాలు నేరుగా మోకిలా పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఇద్దరు వివాహం జరిగిన తర్వాత వర్షిని అఘోరి, శ్రీనివాస్ అనే పిలువబడేటువంటి అఘోరి ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి మేము అడుగుపెట్టము, తెలుగు రాష్ట్రాల్లో మేము ఉండలేము, రాము అని చెప్పి క్లియర్గా ఆ విషయాన్ని తెలియజేశారు. కానీ ఆ తర్వాత అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు రామని చెప్పి తిరిగి వీళ్ళు కేదార్నాథ్ వైపు వెళ్ళిపోతూ ఉండగా, కేదార్నాథ్ వెళ్తూ ఉండగా అక్కడ గుజరాత్ పోలీసుల సహాయంతో మోకిరా పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా తిరిగి నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇంతకు ముందే నార్సింగి పోలీస్ స్టేషన్ ముందు అఘోరి మాట్లాడింది, తను క్లియర్గా కేసు ప్రస్తుతం పెండింగ్లో ఉంది, అది ట్రయల్లో ఉన్నటువంటి క్రమంలో నేను మీడియాతో మాట్లాడలేను, నేను పెళ్లి చేసుకున్నటువంటి నా భార్య వర్షిని నాతోటే ఉంటుంది, అది జైల్లో అయినా సరే పోలీస్ స్టేషన్లో అయినా సరే అంటూ మాత్రం క్లియర్గా అఘోరి ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రస్తుతం చేవెళ్ల కోర్టుకి అఘోరిని తీసుకెళ్లారు, మరి కాసేపట్లో రిమాండ్ చేయనున్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చినటువంటి అఘోరి సుదీర్ఘ విచారణ జరిపి సుమారు 4-5 గంటల పాటు అఘోరిని ఏసీపీ నార్సింగి విచారించిన తర్వాత ఖచ్చితంగా రిమాండ్ చేయాలి అంటూ మాత్రం పోలీసులు భావించారు కాబట్టి తను చేవెళ్ల కోర్టుకి తరలించారు. చేవెళ్ల కోర్టుకు వెళ్లేటప్పుడు అఘోరితో మీడియా మాట్లాడించే ప్రయత్నం మాట్లాడింది. ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ విషయంపై నేను ఎక్కువ మాట్లాడలేను, నేను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి వర్షిని నాతోటే ఉంటుంది, అది జైల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇంకెక్కడైనా కానీ వర్షిని నాతోటే ఉంటుంది, నా వెంటే ఉంది, ఇప్పుడు ఇక్కడ లేకపోయినా నేను జైలుకి వెళ్ళినా సరే నాతోటే ఉంటుంది అనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అఫీషియల్ అరెస్ట్ చూపించి మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కోసం ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్లినటువంటి దృశ్యాలు కనబడ్డాయి. మీడియా ముందు కూడా అఘోరి కొన్ని సెకండ్లు మాట్లాడి నేను పెండింగ్ లో ఉన్నటువంటి విషయంలో ఇప్పుడు ఎక్కువ మాట్లాడదలుచుకోలేను, నేను పోలీసులు చట్టాన్ని గౌరవిస్తా ఉన్నారు, చట్టం ఎలా చెప్తే అలా నడుచుకుంటాను, నన్ను అరెస్ట్ చేసినా కేసులు పెట్టినా జైల్లోకి పంపినా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ మాత్రం క్లియర్గా ఆ విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు అఘోరిని రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే కత్తి ఉందని బెదిరించడము, తలవారు ఉందని బెదిరించడము, నా దగ్గర గన్నుంది అంటూ బెదిరించడము, మీరు పూజ చేసినటువంటి ఆ పూజలన్నీ కూడా విఫలమైపోతాయి, మీరు 5 లక్షలు ఇవ్వకపోతే ఈ కత్తులు గన్నులు ఉపయోగించి మిమ్మల్ని మట్టుబెట్టాల్సి ఉంటుంది, మిమ్మల్ని మీ భర్తను మీ ప్రతి కుటుంబ వ్యవహారం మాకు తెలుసు, అన్నీ స్టడీ చేసే నేను మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యాను, నేను అడిగిన విధంగా డబ్బులు ఇవ్వకపోతే నా అకౌంట్కి మళ్ళీ 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయకపోతే మీ పైన ఈ క్షుద్ర పూజలు చేసి అవన్నీ కూడా మీకు రిటర్న్ తగిలే విధంగా వ్యవహరిస్తానంటూ కూడా బెదిరించడంతో బాధితురాలు తప్పక తిరిగి అఘోరి అకౌంట్కి తిరిగి 5 లక్షలు వేయడము, ఆ వ్యవహారం తర్వాత కంటిన్యూగా 2 తెలుగు రాష్ట్రాల్లో అఘోరికి సంబంధించినటువంటి అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఒక్కరు కూడా అఘోరి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రాన్స్జెండర్లు, హిందూ సంఘాలు, శివుడి భక్తులు, ప్రతి హిందువు కూడా అఘోరి చేస్తున్నటువంటి పద్ధతి సరైంది కాదు, హిందూ సాంప్రదాయంలో ఈ రకంగా అఘోరి పేరు చెప్పుకొని బెదిరింపులకు పాల్పడతా ఉంది, ఇది బ్లాక్ మెయిలింగ్ చేసే దందలాగా కనబడతా ఉంది, అమ్మాయిలని ట్రాప్ చేసే విధంగా కనబడతా ఉంది, అమ్మాయిలను కేవలం ట్రాప్ చేయడం కోసమే అఘోరి అవతారం ఎత్తి ఇది తెలుగు రాష్ట్రాలందరినీ కూడా తనకు టచ్లో వచ్చినటువంటి అమ్మాయిలందరినీ కూడా తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం SHO నార్సింగి చేవెళ్ల పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉన్నారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్లో మరి కాసేపట్లో రిమాండ్ చేయనున్నారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్కి చేవెళ్ల కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత చేవెళ్ల కోర్టు అఘోరి విషయాన్ని రిజెక్ట్ చేస్తుందా, అప్రూవ్ చేసి 14 రోజులు రిమాండ్ విధిస్తుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. ఉదయం తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పోలీసులు. 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అఘోరిని ప్రత్యేకంగా ఏసీపీ విచారించి అసలు నువ్వు అఘోరి ఎట్లా అవుతావు, ఏ సాధన తీసుకున్నావు, ఎవరి దగ్గర శిక్షణ పొందావు, ఎన్ని ఏళ్ల పాటు నువ్వు ఈ శిక్షణ తీసుకున్నావు, మీ గురువు ఎవరు, ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయివి, నువ్వు ఏ విలేజ్కి చెందిన అమ్మాయివి, మీ తల్లిదండ్రులు ఎవరు, ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అమ్మాయిని ట్రాప్ చేశావని మీ పైన ఆరోపణలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో మీరు ఏం చెప్తారు, మీ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు. అఘోరీలు ఎప్పుడు కూడా సొసైటీలోకి వచ్చి రోడ్డు మీద నిలబడి పబ్లిసిటీ కోరుకున్నటువంటి సందర్భాలు లేవు. మీరెందుకు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా వేదికగా ప్రతిదీ కాంట్రవర్షియల్ చేస్తూ ఉన్నారు. అఘోరీ తత్వం ఇది కాదు, అఘోరీ లక్షణాలు మీకు లేవు, అసలు అఘోరీలు అనే వ్యక్తులు రోడ్డు మీద కనిపించరు, కేవలం
దేశవ్యాప్తంగా కుంభమేళా జరిగినప్పుడు మాత్రమే అఘోరీలు అక్కడ కనపడతారు తప్ప అప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ 5 ఏళ్ల పాటు కనబడనటువంటి అఘోరీలు మీరెందుకు ప్రత్యేకంగా హైదరాబాద్నే టార్గెట్గా చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమ్మాయిలని మభ్యపెట్టి మాయ చేసి డబ్బులు ఆశ చూపి మంత్రాలు నేర్పిస్తా అని మిమ్మల్ని అఘోరీగా అవతారం ఎత్తిస్తానని కోటీశ్వరులను చేస్తానని మీకు హై పవర్స్ ఇస్తానని రకరకాలుగా అఘోరి ఈ రకంగా వారందరినీ మభ్యపెట్టి అమ్మాయిలని ఆకట్టుకొని వారిని ఆకర్షణకు గురి చేసి వాళ్లకు లేనిపోని మాయమాటలు చెప్పి డబ్బుల ఆశ చూపించి పెళ్లి అంటూ ఒక రకంగా సో ఒక్కొక్క బండారం అంతా కూడా బయటకు వస్తూ ఉంది. ముందుగా రాధిక అనే మొదటి భార్య బయటకు వచ్చింది. నాతో కూడా వివాహం ఆడాడు, నాకు కూడా తాళి కట్టాడు, నన్ను వదిలేసి ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఉన్నాడు అంటూ కూడా ఈ విషయాన్ని తనే స్వయంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. మీడియా ముందుకు వచ్చింది, ప్రెస్ మీట్ సమావేశాన్ని పెట్టింది. మళ్ళీ తర్వాత 2వ బాధితురాలు మోకిలా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మళ్ళీ 3వ బాధితురాలు ఏకంగా షామీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు అందజేసి ట్రాన్స్జెండర్ కమిటీని దెబ్బతీస్తా ఉన్నారంటూ కూడా అక్కడ ఫిర్యాదు అందజేశారు. సో వరుసగా మంగళగిరిలో కూడా ప్రస్తుతం వర్షిని కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పెండింగ్ లో ఉంది. దానిపై కూడా పోలీసులు రివ్యూ చేస్తా ఉన్నారు. నార్సింగి పోలీసులు ఇంతకు ముందే చేవెళ్ళ కోర్టుకి తీసుకెళ్లారు. చేవెళ్ళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి అఘోరీని రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. వారు పెట్టినటువంటి ఇన్సిడెంట్ అక్కడ నమోదైనటువంటి సెక్షన్లు 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా, నిజంగానే అఘోరీ డబ్బుల పేరుతో వేధించినట్టు, బంధించినట్టు, చంపేస్తామని బెదిరించినట్టు పోలీసులు ఏమైనా ఆధారాలు సేకరించారా లేదా, ఆధారాలన్నీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే చేవెళ్ళ పోలీసులు అఘోరీకి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. లేదా పోలీసుల దగ్గర ఏం లేదు, ఇది కేవలం ఆరోపణలు మాత్రమే, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రమే అంటూ మాత్రం కోర్టు ముందుకు తీసుకెళ్తే ఇమీడియట్ గా అఘోరీ రిమాండ్ ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే ప్రస్తుతం వర్షిని ఎక్కడ ఉంది? అంటే ఆమె వర్షిని పేరెంట్స్ హైదరాబాద్ చేరుకున్నారా? వర్షిని పేరెంట్స్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో వారు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అఘోరీని వర్షిని యూపీలో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పోలీస్ వాహనంలో ఇద్దరిని ఎక్కించుకొని నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లోనే ఇద్దరిని కూర్చోబెట్టి ఉదయం 5 గంటల నుంచి ఏసీపీ ప్రత్యేకంగా అఘోరీని విచారించి మీ లక్షణాలేంటి, మీ కట్టుబాట్లేంటి, మీ సంస్కృతి ఏంటి, అఘోరీ తత్వం ఏంటి, అఘోరీ సాధన ఏంటి, అఘోరీ శిక్షణ ఏంటి, అసలు అఘోరీలు ఎలా ఉండాలి, నువ్వెలా ఉన్నావు, ఎందుకు ఈ హైప్ క్రియేట్ చేయడం కోసం బయటకు వస్తా ఉన్నారు, కేవలం అమ్మాయిలను ట్రాప్ చేయడం కోసమే మీ అఘోరీ అవతారం ఎత్తారా, అసలు అఘోరీ శిక్షణ పొందినటువంటి లక్షణాలు మీ దగ్గర లేవు, పోలీసుల పైన తిరగబడము, పబ్లిక్ల పైన తిరగబడము, మీడియా పైన తిరగబడము, రోడ్డు పైన వెళ్తున్నటువంటి వాహనాల పైన దాడి చేయడము, త్రిశూలము తిప్పి వాళ్ళపైన దాడి చేయడము, చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకొని జనాలపై దాడి చేయడము, పెట్రోల్ క్యాన్ చేతిలో పట్టుకొని ఒంటిపై పోసుకుంటా అనడము, పోలీసుల మీద పోస్తా అనడము, కేసు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ ని తగలబెడతా అనడము. అసలు ఒక మానసిక స్థితి మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా బిహేవ్ చేయడు. ఒక అఘోరీ తత్వం అంటే దేవుడి మరో రూపంలో ఉన్నటువంటి అమ్మవారిగా భావించేటువంటి ఈవిడ శ్రీనివాస్ ఇలా ఎందుకు వ్యవహరిస్తాడను మానసిక స్థితి సరిగ్గా లేకుండానే ఏం చేయాలో తెలియక ఈ అఘోరీ వేషం ఒకటి కట్టుకొని ఒళ్ళు మొత్తం బూడిద పూసుకొని నామాలు రుద్దుకొని చేతిలో మెడలో దండలు వేసుకొని అఘోరీను అని వామంతలు ఆమె ప్రకటన చేసుకొని రోడ్డు మీదకి వచ్చి నేను అఘోరీని అనేసరికి ప్రజలంతా కూడా కొంత ప్యానిక్ గురయ్యారు. నిజంగానే పవర్స్ ఉన్నాయేమో, మంత్రాలు ఉన్నాయేమో, సాధన పొందినట్టు ఉంది, నిజంగానే లేడీ ఏమో, ఆ పవర్స్ ఉండడం కారణంగా జనాలు ఏదైనా తీవ్రంగా నష్టపోతారేమంటూ కూడా రకరకాలుగా ముందుగా ఆలోచించారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అఘోరీకి సంబంధించినటువంటి తత్వం అంతా కూడా బయటకు వచ్చింది. అఘోరీ అసలు బండారం అంతా కూడా బయటకు వచ్చింది. అసలు ఈ అఘోరీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఏ ద్వారా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఏంటి అనే ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించారు. మరి కాసేపట్లో నార్సింగి పోలీస్ స్టేషన్ కి వర్షిని తల్లిదండ్రులు చేరుకున్న తర్వాత వర్షిని తిరిగి తన తల్లిదండ్రులకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇద్దరి ట్రాన్స్జెండర్లను కూడా పిలిపించి ఆ ట్రాన్స్జెండర్ల చేత కౌన్సిలింగ్ కూడా ఇప్పించినట్టుగా తెలుస్తుంది. ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తనలో కొంచెం ఏదైనా మార్పు తీసుకొచ్చి తను 100% అఘోరీ కాదు లక్షణాలు, ఇక ముందు అలా బిహేవ్ చేయను అంటూ ఏ రకంగా తను స్టేట్మెంట్ ఇచ్చింది అనేది ఇప్పుడు పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ వివరాలన్నీ బయటకు రావాలి. చేవెళ్ళ కోర్టుకి తరలించారు. చేవెళ్ళ కోర్టులో అఘోరీని ప్రొడ్యూస్ చేయనున్నారు. చేవెళ్ళ కోర్టు ఇప్పుడు అఘోరీ విషయంలో రిమాండ్ విధిస్తుందా, రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. వైశాలి, అయితే విచారించిన తర్వాత వర్షిని చూసారా? ఆమె వర్షన్ ఏంటి, ఏమైనా బయటకు వచ్చిందా? ఆమె ఏమంటుంది? సో వర్షిని ఇప్పటివరకు అయితే మీడియా ముందు కనిపించలేదు. అఘోరీ అయితే బయటకు వచ్చింది, పోలీసులు బయటికి తీసుకొచ్చారు.
తనని రిమాండ్కి తరలిస్తా ఉన్నామంటూ కూడా క్లియర్గా ఆ విషయాన్ని తెలియజేసి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతకుముందు అఘోరి మీడియాతో మాట్లాడింది కోర్టు పెండింగ్లో ఉన్నటువంటి అంశం చట్టం పరిధిలోకి వచ్చినటువంటి అంశం కాబట్టి నేను దీనిపైన మాట్లాడలేను, ఎక్కువగా స్పందించలేను. శ్రీవర్షిని నా దగ్గరే ఉంటుంది, అది జైల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ. నేను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి నా భార్య, నేను సొంతంగా హిందూ సాంప్రదాయబద్ధంగా చేసుకున్నటువంటి అమ్మాయి కాబట్టి నాతో పాటే ఉంటుంది, నేనే ఆవిడతో ఉంటున్నాను, ఎక్కడ కూడా వదిలే ప్రసక్తి లేదంటూ ముందు కళాఖండిగా పోలీసుల సమక్షంలోనే మీడియా ముందుగా ఈ విషయాన్ని తను కుంటబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. ఏదేమైనా వర్షిణిని మాత్రం వదలనను అఘోరి, వర్షిణిని 100% వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలనేది పోలీసులు. హైదరాబాద్కి చేరుకున్నారు వర్షిణి పేరెంట్స్. మరి కాసేపట్లో నార్సింగి పోలీస్ స్టేషన్కి చేరుకుంటే డెఫినెట్ గా వర్షిణిని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తే వర్షిణి ఇక్కడి నుంచి కూడా ఏపీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మంగళగిరి పోలీస్ స్టేషన్లో వర్షిణి మిస్సింగ్ అయింది, కిడ్నాప్కి గురైందంటూ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అఘోరి విషయంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు, ఆధారాలు సేకరించారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, బాధితురాలను పిలిపించారు, బాధితురాలు వాంగ్మూలం కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈమె అఘోరి కాదు, అఘోరి అవతారం ఎత్తి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఒక దందా చేస్తా ఉంది అనేది కూడా ఈ కోణంలో పోలీసులు విచారించి ఆ ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించి చేవెళ్ల కోర్టుకి తరలించారు. చేవెళ్ల కోర్టులో అఘోరిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ రిజెక్ట్ చేస్తారా, రిమాండ్ అప్రూవ్ చేసి 14 రోజులు రిమాండ్ చేసి మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడతారా అనే దానిపై క్లారిటీ రావాలి. నిన్న సాయంకాలం మోకిలా పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 24 గంటల్లో ఏ కేసులో అయినా నిందితులని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అది ప్రొసీజర్, ఫార్మాలిటీ, అది చట్టం చెబుతా ఉంది కాబట్టి 24 గంటలు గడవక ముందుకే అఘోరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి 24 గంటలు అఘోరిని చేవెళ్ల కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ. తాను చేసుకొని పోతుంది, నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు మా భార్య నాతోనే ఉంటది, జైలు కూడా మీతో పాటు వస్తుందా? రిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ నాకు జిరాక్స్ కావాలి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా, ఒక విజువల్ తీస్తున్నాను. మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు మా భార్య నాతోనే ఉంటది, జైలు కూడా మీతో పాటు వస్తుందా? రిమాండ్ చేస్తూ ఒక డాక్యుమెంట్ నాకు జిరాక్స్ కావాలి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా, ఒక విజువల్ తీస్తున్నాను. మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు మా భార్య నాతోనే ఉంటది, జైలు కూడా మీతో పాటు వస్తుందా?